సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పుష్ప' మానియా నడుస్తున్న ఈ నేపథ్యంలో రికార్డ్స్ అన్ని తిరగరాస్తూ ఉంది. అయితే ఇప్పుడు 'గేమ్ చేంజర్' ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. 'గేమ్ చేంజర్' బస్ కూడా మెల్లమెల్లగా రైజ్ అవుతుంది సార్. అయితే ఈ నేపథ్యంలో మన అమెరికాలో కూడా ఒక ఈవెంట్ అయితే చేశారు. అక్కడ సుకుమార్ గారు మాట్లాడుతూ నేను సినిమా ఆల్రెడీ చూసేసాను. చిరంజీవి గారు కూడా చూసేసారు. ఈ సినిమా పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్‌కి నేషనల్ అవార్డ్ కూడా రావచ్చు అని తన అభిప్రాయాన్ని అయితే వెలువచ్చారు సార్. మరి సుకుమార్ గారు 'గేమ్ చేంజర్' పైన చెప్పిన ఈ రివ్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? మరి తొందరలో సినిమా రాబోతుంది. ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ సార్ ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చూసాడు కాబట్టి రివ్యూ చెప్పాడు. అవును. మనం చూడలేదు కాబట్టి ఆ రివ్యూని నమ్మాలి. హ్మ్. రివ్యూని నమ్మి సుకుమార్ గారు చెప్పారు కాబట్టి సినిమాకి వెళ్ళాలి. ఓకే. సినిమా తేడాగా ఉంటే సుకుమార్‌తో మాట్లాడుకోవాలి. అంటే గతంలో చాలామంది గుడిపూడి శ్రీహరి గారి రివ్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు పత్రికల్లో. ఆయన రాసిన రివ్యూ చదివి, సితారలో ఆయన రాసిన రివ్యూ చదివి, అంటే అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయిన 3 రోజులకో 4 రోజులకో వచ్చేది. వచ్చిన తర్వాత రివ్యూ చూసి పోల్చుకునేవాళ్ళు. కొంతమంది చూడని వాళ్ళు ఆ రివ్యూ చదివి చూడాలో వద్దో డిసైడ్ చేసుకునేవాళ్ళు. కానీ ఆయన రివ్యూ నెగిటివ్గా ఉన్నప్పటికీ సినిమాకి వెళ్ళటం జరిగేది. రివ్యూలు ప్రభావం సినిమాల మీద ఎందుకు ఆ కాలంలో అంత బలంగా లేదు అంటే, థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం వలన ఓ 10 రూపాయలు జేబులో ఉంటే సరదాగా వెళ్ళి సినిమా బాగాలేదు అంటున్నారు కానీ అసలు ఎందుకు బాగాలేదో చూద్దామని వెళ్ళేవాడు. ఓకే. అట్లా డబ్బులు వచ్చేసేవి సినిమాకి. ఒకవేళ రివ్యూతో వాడు డిఫర్ అయ్యేవాడు వెళ్ళిన ఆడియన్. డిఫర్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడేవాడు. రివ్యూలో బాగాలేదని చెప్పారు కానీ సినిమా సమ్ ఎక్స్టెండ్ బాగానే ఉంది అనే మాట ఏదో బయటకు వచ్చేది. అది కొంత అనుకూల ప్రచారంగా మారేది. జనాలు వెళ్ళేవాళ్ళు. అది ఒక ధోరణి నడిచేది. ఇప్పుడు రివ్యూస్ అన్నీ సినిమా నడుస్తుండగానే రివ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ కంటే దాదాపు చాలా ముందే ఆయన రివ్యూ చెప్పేశాడు సుకుమార్ గారు. ఆయన ఎలా చెప్పాడంటే అద్భుతంగా ఉంది సినిమా. అంటే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోయింది అన్నాడు. ఇంకేదో ఫైట్ గూస్ బంప్స్ అన్నాడు. అలా రకరకాలుగా చెప్పాడు ఆయన. చెప్పేసి సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేశాడు. ఈ హైప్ క్రియేట్ చేయటం ఆయన రివ్యూ చెప్పిన పద్ధతి చూస్తే నాకు వెలుగు నీడల సినిమాలో ఆత్రేయ గారి డైలాగ్ గుర్తొస్తుంది. అంటే అందులో పేకేటి శివరావు గారు జర్నలిస్ట్ క్యారెక్టరు. ఆయన బయటకు పెడుతూ ఉండగా ఆయన రూమ్మేట్ అయినటువంటి అక్కినే నాగేశ్వరరావు గారు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, 'ఒక వరలో 2 కత్తులు' అని మహోజ్వల జానపద చిత్రం ప్రివ్యూ ఉంది, చూసి బాగుందని రివ్యూ రాయాలి, కొంచెం టైం పడుతుంది అని వెళ్ళిపోతాడు. చూసి బాగుందని రివ్యూ రాయాలని చూడకముందే చెప్తాడు అన్నమాట. అలాగా సుకుమార్ గారు ఒక రివ్యూ ఇచ్చేశాడు. అంటే చూశానని చెప్పాడు ఆయన. సినిమా చూసే పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఈ పాజిటివ్ రివ్యూ వెనకాల ఉన్నటువంటి లింక్ ఏంటంటే, ఇప్పుడు బుచ్చిబాబుతో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ గారి ప్రాజెక్టే చేయాలి ఆయన. రామ్ చరణ్లో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు అని చెబుతూ ఇంకొక మాట అన్నాడు సుకుమార్ ఆ వేదిక మీద నుంచి. నేను జనరల్గా ఏ సినిమా చేసేటప్పుడు ఆ హీరోతో చాలా సన్నిహితంగా ఉంటాను. ఆ తర్వాత నెమ్మదిగా ఆయనతో అంత అటాచ్ అవను. కానీ సినిమా ఉన్నా లేకపోయినా రామ్ చరణ్తో ఎప్పటికీ నా అటాచ్మెంట్ కొనసాగుతుంది. నేను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. నా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాను. అలాగే ఆయన చెప్పే విషయాలు ఆయన చెప్తాడు. మేము రెగ్యులర్గా కలుస్తాం, మాట్లాడుకుంటాం. మా స్నేహం నిరంతరం కొనసాగుతుంది అని చెప్పాడు. అంటే దాదాపు ఇలాంటి అభిప్రాయమే ఆయన 'పుష్ప' టైంలో కూడా వ్యక్తం చేశాడు అల్లు అర్జున్తో. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ వేదిక మీద 'పుష్ప' ప్రస్తావన వచ్చింది, 'పుష్ప 2' ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా క్రియేట్ చేస్తున్నటువంటి వసూళ్లకు సంబంధించి రికార్డు చేస్తున్నటువంటి అంటే రికార్డుల్ని కూడా ప్రస్తావించారు. ఇన్ని ప్రస్తావించి ఆ క్రెడిట్ గోస్ టు సుకుమార్ అనే పద్ధతిలో నడిచింది తప్ప ఎక్కడా కూడా హీరో గారి ప్రస్తావన లేదు. ఓకే. అంటే వ్యూహాత్మకంగా ఈ సినిమా మీద అల్లు అర్జున్ నీడలు పడకుండా చూసుకుందామని ఏమన్నా కేర్ తీసుకున్నారు. సుకుమారు కేర్ తీసుకున్నాడు, రామ్ చరణ్ కూడా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది వాళ్ళ ఉపన్యాసాల ధోరణి చూస్తే. సుకుమార్ గారి రివ్యూ పాజిటివ్గా రివ్యూ చెప్పడం వెనకాల ఆయన ప్రాజెక్ట్ ఉంది.
అందులో భాగంగానే ఆయన ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈసారి గేమ్ చేంజర్కి నేషనల్ అవార్డు రామ్ చరణ్ కొట్టబోతున్నాడు ఉత్తమ నటుడిగా అనేది ఆయన ప్రిడిక్షన్ చెప్పాడు. ఇది నేను జాతకం చెప్పడం లేదు, వాస్తవమే చెప్తున్నాను. నాకు అనిపించింది నిజానికి ఆయనకి రంగస్థలానికే రావాల్సి ఉంది, అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది అని. ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. బలంగా ఉంది కంపారిటివ్గా, అంటే రంగస్థలం కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది అనే యాంగిల్లో ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం కోసం చెప్పిన మాట ఇది. నిజంగానే నేషనల్ అవార్డు వచ్చేస్తుందా లేదా అనేది వేరే గొడవ. ఫ్యాన్స్ని ప్రొవోక్ చేయటానికి తన ఉపన్యాసం ద్వారా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నము సుకుమార్ చేశాడు. అందులో భాగంగానే రివ్యూ చెప్పాడు తప్ప అదేదో జెన్యూన్ రివ్యూ అనుకుంటే పొరపాటు. ఓకే. ఆయనకి చాలా బ్యాగేజ్ ఉంది దీనికి సంబంధించి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఈ డిజైనింగ్లో భాగంగా ఒక రివ్యూ చెప్పేశాడు ఆయన. సో సుకుమార్ గారు కూడా రివ్యూవర్గా మారిపోయాడు. ఇక నుంచి ఫర్దర్గా ఎవరైనా సినిమాలు తీసి ఒకసారి ఆయనకు చూపిస్తే ఆయన సమీక్ష చేస్తే బాగానే ఉంటుంది. సుకుమార్ రైటింగ్స్ అనే పేరుతో ఆయన ఒక రివ్యూస్ చెప్పేటువంటి ఒక ఛానల్ ఓపెన్ చేస్తే బెటర్గానే ఉంటుంది. ఎలాగో ఆయనకి సుకుమార్ రైటింగ్స్ ఉంది కాబట్టి సుకుమార్ రివ్యూస్ అనే పేరుతో ఒక ఛానల్ పెట్టి ఆయన అన్ని సినిమాల గురించి తన అభిప్రాయాలు చెప్తే జనాలకి అవేకనంగా ఉంటుంది, కొంచెం ఐ ఓపెనర్గా ఉంటుంది. జనాలు దాన్ని బట్టి ఆ సినిమాకి వెళ్ళాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు. జెన్యూన్ కంటెంట్ చెప్తాడు కాబట్టి, ఆయన సినిమా ఇన్ అండ్ అవుట్స్ బలంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాడని నమ్మాలి. అయితే గేమ్ చేంజర్ ఈవెంట్ అనేది అక్కడ చేశారు. దానికంటే కూడా ఇక్కడ లోకల్గా చేయబోయేటువంటి ఈవెంట్స్ ద్వారా ఒక హైప్ క్రియేట్ చేయాలి. పుష్పకి సంబంధించి ఒక మానియా, ఒక ఫేవర్, ఇవన్నీ క్రియేట్ చేయగలిగారు. ఈ మానియా ఫేవర్ క్రియేట్ చేయటంలో భాగంగానే ఆ ఇన్సిడెంట్ జరిగింది, సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో ప్రమోషన్ బలంగా చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఒకటి దాన్ని క్రాస్ చేయాలి, పుష్ప 2ని క్రాస్ చేయాలంటే ఈ వాతావరణంలో కుదరదు. దానికి సంబంధించి ప్రీమియర్స్ ఉండాలి, అలాగే ప్రైస్ హైక్ ఉండాలి. ఇవన్నీ సానుకూలంగా ప్రభుత్వం నుంచి అనుమతి ఈలోపు సంపాదించి నెమ్మదిగా ఆ దిశగా అడుగులు వేస్తే తప్ప అది వర్కౌట్ అవ్వదు. ఆ ప్రయత్నాలు కూడా బలంగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకని గేమ్ చేంజర్ అనేది ఎలా గేమ్ చేంజర్ అవుతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు డిస్కషన్. మెగా ఫ్యాన్స్లో ఆందోళన ఉంది. అయితే సుకుమార్ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు వాళ్ళకి, సినిమా బాగుందని సుకుమార్ నోటుతో చెప్పించడం ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్ళింది. అది డెఫినెట్గా థియేటర్ దగ్గరికి ఓపెనింగ్స్ రూపంలో కనిపించే ఛాన్స్ ఉంది. చూడాలి ఆ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం. సార్ ఇప్పటి వరకు అంటే ప్రమోషన్స్ పరంగా కాస్త పుష్ప కంటే బ్యాక్ లోనే ఉంది అని అనుకోవచ్చు సార్? లేదు, పుష్ప కూడా ఒక దశలో ఇలాంటి మాటలే వినిపించినాయి. ఎవడు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు, ఏమి ఎక్కడ ట్రయల్ టీజర్ అనే మాట కూడా వినబట్టలేదు అని అన్నారు. అది తప్పని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. అంటే పాట్నా ఈవెంట్ నుంచి ఒక విచిత్రమైన హైప్ మొదలైంది ఆ సినిమాకి. అలా వీళ్ళు కూడా ఒక లోకల్ ఈవెంట్, హౌ టు ఆర్గనైజ్ ఈవెంట్స్ అనేది వాళ్ళు ఒక మోడల్ సెట్ చేశారు. దాని ప్రకారం వీళ్ళు కూడా ఫాలో అయిపోతారు. నెమ్మదిగా గేమ్ చేంజర్ ఫేవరు, మానియా ఇవన్నీ క్రియేట్ చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. లేకపోతే సినిమాలు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రమోషనల్ యాక్టివిటీ అనేది మెయిన్ యాక్టివిటీగా మారిపోయింది. సినిమాని ఎలా పంపు చేయాలి జనాల్లోకి అనేది